హాయ్ దిస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ రోజు అయితే మన ఇంట్లో గణేష్ని అయితే నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు 5 days అవుతుంది. సో చేసేద్దామని అనుకున్నాం. ఇప్పుడైతే మన చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం, తీస్తున్నాం. చూడండి ఒకసారి. లెస్ సింగ్ అన్న అలో చేయాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత లోపల జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఎప్పుడైనా మనం ఇంట్లో పెట్టినప్పుడు ఏం చేస్తామంటే నేను మా వద్దే మా అన్నయ్య మేము కలిసి నిమజ్జనం చేసినాం. ఈసారి ఏమైందంటే నేను నా మ్యారేజ్ అయిపోయింది, మా వద్ద వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటోళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు చేసిరనమాట. ఆఫీస్కి వెళ్ళారు, నేనే చేయాల్సి వచ్చింది. నేను మళ్ళీ మా వైఫ్ తోటి చేద్దాం అనుకున్నా, కాకపోతే తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ఇక 5 days అవుతుంది, అందుకని నేను చేసిన అనమాట. సో తను కూడా వేద్దామని అనుకుంది కానీ సెట్ కాలేదు కొంచెం. సో దానివల్ల తెలుగు నెక్స్ట్ అయితే మేమైతే ఏదో నేను మా కొడులు అయితే ఇప్పుడు చేసినాం. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళాక మిగతా విషయాలు కూడా మాట్లాడదాం. తర్వాత ఇన్ని రోజులు వ్లాగ్స్ అన్నీ ఏంటి అంటే సో చాలా ఉన్నాయి చెప్పడానికి. ఒకటేమో ఫైనాన్షియల్గా జాబ్ వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇల్లు కన్స్ట్రక్షన్స్ అవి ఇవి నచ్చినాయి. సో సడన్గా మ్యాచెస్ ఓకే అయిపోయింది, పెళ్ళి మ్యారేజ్ అయిపోయింది. సో ఇలా సిచ్యువేషన్ అంతా అయిపోయింది. సో నేను లైఫ్లో నేర్చుకునేదంటే మనకు చాలామంది అంటారు రిలేషన్స్ అని ఓళ్ళు వెళ్ళిపోయారు మనం డౌన్ఫాల్ ఉన్నప్పుడు అది అంటారు కదా. సో మా దాంట్లో కాదు, రిలేషన్స్ మా మమ్మీ వాళ్ళ తరఫున ఉంటారు కదా. సో వాళ్ళు అన్నీ మనకు ఏదైనా సరే తక్కువ ఉన్నా సరే ఏదైనా సరే మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మా ఫ్యామిలీ వాళ్ళు మా రిలేషన్స్ వీళ్ళు. సో తర్వాత బయట మనం వాళ్ళకన్నా హెల్ప్ చేసి వాళ్ళని అడగాలి, వాళ్ళని మనకి హెల్ప్ చేస్తారు అని అంటే సో నాకు ఒకడు రాకేశాడు. సో వాడు ఒక్కడే చేస్తాడు అనమాట. చేశాడంటే నేను ఎవరిని అడిగాను. సో వాడొకడు ఇంకొకరు ఉండే. సో వాళ్ళని చిన్న మామూలు నార్మల్గా అడిగిన ఆ టైంలో ఏమన్నా అంటే సో వాళ్ళు హెల్ప్ చేసే అంత ఉన్నా కూడా సో అంటే మనీ అని కాదు, సో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నా కూడా చేయలేదు. సో అప్పుడు అనిపించింది మనం వాళ్ళ కోసం మనం చాలా అవి చేస్తాం కానీ మన కోసం కూడా వాళ్ళు అలా చేయాలని అనుకోరు. సో అదనమాట మనం అనుకున్న మనం చేసిన అరే మనకు చేస్తాడు కదా అని హోప్స్ అయితే ఎప్పుడో వాళ్ళ దగ్గర పెట్టుకోవద్దు, ఎవరిని కూడా అడగొద్దు. సో మనకు చేసేవాళ్ళు మనకు ఉంటారు. సో చాలు ఇప్పుడైతే అన్ని సెట్. సో ఇప్పుడైతే రాకేష్ గారు పిలిచిండు, ఇప్పుడు వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ వస్తాను. హాయ్ దిస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా జీవితం 2024. సో ఈ రోజు అయితే మా ఆఫీస్లో అయితే వినాయకుని అయితే తీస్తారు. సో ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఇప్పుడు వినాయకుని చూపిస్తాను, వినాయకుని చూడండి. దాని తర్వాత అంటే ఇప్పుడు నేను మార్నింగ్ షిఫ్ట్ వచ్చిన, మనకు మధ్యాహ్నం అలా తీస్తారు వినాయకుని. నాకు వీలుంటూ ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. కదా ఇట్లా ట్రాక్టర్కి అంతా ప్రిపేర్ చేస్తారు వినాయకుడు. దాన్ని పెట్టి మా వాళ్ళందరూ అడుగుతారు, నార్మల్గా అయితే అడుగుతారు ప్రిపేర్ చేస్తారు కానీ ఏ షిఫ్ట్ పోయేటోళ్ళు అందరు. సో చెప్పినా కదా వినాయకుని తీసుకుని నేనైతే మాది షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, లోపల వర్క్ అయిపోయింది. అక్కడ ట్రాక్టర్ పెట్టి ఎప్పుడైనా సరే అది ఒకటి చిన్న వ్యాన్ పెట్టి అది చేస్తారు. ఈసారి ఏదో ట్రాక్టర్ పెట్టి చేస్తారు, డీజే ఉంటుంది అది ఇది వస్తుంది అనమాట. చూపిస్తుంది ఎట్లా చేస్తారు ఒకసారి చూడండి. సో ఇక రెడీ చేస్తారు. వచ్చాడు అందరు ఇక్కడ ఉన్నాడు, ఇంకా చూడాలి ఇంకా ఏమైతుంది ఏం కదా. తీద్దాం
లైటింగ్ ఉందా అనమాట. ఇక్కడ నుంచి అక్కడ ట్రాక్టర్ పెట్టి ఇంకా టైం కాదు, ఇంకా టైం అయినాక అందరు వస్తారు. వస్తా. ఇదే స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట, స్ట్రగ్లింగ్ స్టార్టింగ్. నువ్వు కూడా పోతా పోయి దాని చేయవు. విద్య వీడియో కాలింగ్లో బిజీ ఉంది. స్టార్టింగ్ ప్రాబ్లం ఇలానే ఉంటుంది. ఇప్పుడు మెల్లమెల్లగా అందరు స్టార్ట్ అవుతుంది. ఎగిరే వాళ్ళు ఎగురుతున్నారు. అయ్యేది అవుతుంది. మనం హెల్మెట్ తీసుకొని మనం బయట దగ్గరికి అయితే వచ్చినాం. అది ఎక్కడుందో చూపిస్తా ఇప్పుడు చూడండి. సో అక్కడ నుంచి అట్లా తిరుగుకుంటా వాడికి వచ్చింది. బండి ఉంటుంది. సో మనం ఇక్కడ పెట్టేసి మనం డ్యాన్స్ చేసి సో ఇక్కడ దగ్గర వస్తారు. ఇంకా ముంగట కూడా పోతారు కదా వీళ్ళు మన టీము. అది ఈజ్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన. మన మ్యారేజ్ అయిపోయినాక అటు నిన్న వీడియో చూసిన కదా. సో ఆ వీడియో అయిపోయినాక సో ఈరోజు అయితే చిన్న పని మీద మా బావలు అబ్బాయి దగ్గరికి వచ్చిన. సో మా బావ ఆడ బర్రెలు కట్టేస్తుంది. ఈ వీడియో కనిపిస్తుందా? కనిపిస్తలేడు. అక్కడ వైట్గా షర్ట్ ఉందా అక్కడ కట్టేస్తుండు. సో వాళ్ళకి ల్యాండ్ ఉంటే ఫార్మింగ్ చేస్తారు మా బావలు. సో మంచిగా ఉంటుంది. ఇది మంచిగా అనిపిస్తుంది. మొత్తం పచ్చగా ఉంటుంది. ఇక్కడ గడ్డి బర్రెలకు, ఇది వంకాయ చేను, అక్కడ వరి చేను ఉంటాయి కదా. సో అది ఇప్పుడు రీసెంట్గా మా బావలు ఈ బర్రెలతోటి కట్టుకో. సో ఈ బర్రెలకు వానకి ఇబ్బంది అవుతుంది అనేసి అంతకుముందుకు అక్కడ రేకులు వేసి అది ఇది రాకేసి అని ఉత్తినే టైంపాస్కి అడ్డిటని తీసుకొస్తామని ఇట్లా తీసుకొచ్చిన. సో ఇదనమాట. ఇక్కడ జామ చెట్టు అవి ఉంటాయి, బాగుంటాయి. మళ్ళా మోరంగడ్డ ఒక ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ సో తెలుసు అనుకుంటా. మోరంగడ్డ నేను స్వీట్ పొటాటో ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ నుంచి అదంతా స్వీట్ పొటాటోని మోరంగడ్డ అంటాం కానీ స్వీట్ పొటాటో ఇంగ్లీష్లో. సో ఇది ఈ చెట్టు ఏంటంటే నిమ్మ చెట్టు కాకుండా ఇట్లా పులిగోర చేసి ఉంటుంది కదా. ఆ చెట్టు పైన ఉన్నాయి 2 కాయలు. పీపుల్ చెట్లు ఉంటాయి, అన్ని చెట్లు ఉంటాయి. ఇట్లా బావి దగ్గర మంచిగా ఉంటాయి. అంటే నార్మల్గా వస్తుంటా, చిన్న వర్క్ మీద వచ్చిన. ఇప్పుడైతే ఈ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఇంటికి పోయినాక సో ఇంటికాడ మమతతో మాట్లాడితే ఇవాళ మమతను అయితే మీకు అందరికి చూపిస్తా. సో ఇప్పుడైతే మనం ఇక కంప్లీట్ చేసుకుని మనం ఇంటికి వెళ్దాం. అయితే మన వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. నిమజ్జనం అయిపోయినాక షేవింగ్ ఇవన్నీ అయిపోయినాయి. బాయ్ దగ్గర కూడా వేసిన ఇవన్నీ చూసిరు కదా. సో నేను చాలా రోజుల నుంచి మా వైఫ్ని అయితే అంటే నేను మ్యారేజ్ అయిందని చెప్పినా కానీ మా వైఫ్ని అయితే పరిచయం చేయలేదు కదా. సో ఈరోజు అయితే మా వైఫ్ని అయితే పరిచయం చేస్తా. చూడండి, తన పేరు మమత. సో ఇప్పుడు పిలుస్తా, ఒకసారి చూపిస్తా. అసలు కెమెరా ముంగట రావడానికి కొంచెం భయపడతాను అనమాట. అందుకని అది ఇప్పుడు ముంగట కూడా చూస్తలేదు. ఇప్పుడు చూపిస్తా. సీనే అనమాట మమత. హాయ్ అందరికి. సీనా అసలు కెమెరా ముంగట రావాలంటే అసలు భయపడుతుంది. అసలు రాదు వస్తలేదు. ఇప్పుడు కూడా సో అలా అనమాట. ఇంకా ముందైతే ఇద్దరం కలిసి అంటే వీడియోస్ చేయడానికి ట్రై చేసాం. సో ఇంకా ముందు వీడియోస్ అయితే మేమైతే కలిసి అయితే చేసాం. షేవింగ్ చేసే అసలు వాళ్ళు ఎన్ని రోజులు షేవింగ్ వేసుకొని ఈ రోజు గలీజ్గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. నేను ఇంకా ముందు వీడియోస్ మంచి డైలీ లాగ్స్ అయితే చేస్తాను. వీక్లీ డైలీ ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఇంకా బయట ఇవన్నీ చూపిస్తుంటాను. సో మీరు నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసింది ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. సో ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి కొంచెం స్టార్టింగ్ ట్రబులింగ్ ఉంటుంది కాబట్టి అలా ఉంది. సో మళ్ళీ కలుస్తాం. అందరికి బాయ్. సీ యూ.